చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాటలు నిత్య నూతనమైనవి కనుక వందనాలు ప్రభువా. ఎన్నిసార్లు మేము ధ్యానం చేసుకున్నా, ఎన్నిసార్లు మేము చదివినా, ఒక నూతనమైన విధానంలో నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి నీవు మాతో మాట్లాడే దేవుడో కనుక స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, నీవే మాతో మాట్లాడండి, మహిమను పొందండి. మా జీవితాలకు అవసరమైన శ్రేష్టమైన నీ జీవవాక్కులు నీవే తండ్రి మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 2 పేతురు పత్రిక 4వ అధ్యాయము, క్షమించండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 1-2 వచనాలు కలిపి ఉన్నాయి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి. అట్టి మనస్సును ఆయుధముగా క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక యుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇక్కడ ఈ వచనంలో మనం హైలైట్ చేసుకోవాల్సిన కీవర్డ్ ఏంటంటే చాలు. చాలు చాలు అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? చాలు అని మనకు అనిపిస్తుందా? చాలు అని చూడండి, స్టూడెంట్స్కి ఎంత నిద్రపోయినా చాలు అనిపించదు. ఇంకా కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎస్పెషలీ వింటర్ సీజన్లో ఇంకా దుప్పటి కప్పుకొని ఇంకా కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది బాగా ఫుడ్ లవర్స్ ఉంటారు, ఫుడీస్ ఉంటారు. వాళ్ళకి ఎంత తిన్నా చాలా అనిపించదు, ఇంకా తింటే బాగుండు అనిపిస్తుంది. కొంతమందికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఎంత చదివినా చాలా అనిపించదు, ఇంకా పేరు వెనకాల ఇంకా ఏదో డిగ్రీ, ఏదో తోక తగిలించుకోవడానికి ప్రయాసపడుతూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు. కొంతమంది లైఫ్ లాంగ్ ఏదో ఒక కోర్స్, ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. మరి కొంతమంది ధనాన్ని సంపాదించడం, ధనాన్ని ఆర్జించే ఆ పనిలో పడిపోయి వాళ్ళకు కూడా చాలు అనిపించదు. ఎంత ధనం సంపాదించినా ఒక టార్గెట్ పెట్టుకుంటారు. అంత ధనం, అంత ఆస్తి సంపాదించాక ఇంకొక హయ్యర్ టార్గెట్ పెట్టుకుంటారు. ఇంకా అది సంపాదించాక మళ్ళీ ఇంకోటి ఏదో సంథింగ్. సో ధన సంపాదనలో కూడా చాలామందికి చాలు అని అనిపించదు. ఇంకా చేస్తే బాగుండు, ఇంకా చేస్తే బాగుండు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లోక సంబంధంగా మనం వేటి వెనకాల పరిగెత్తినా అది ఎండమావుల వెనకాల పరిగెట్టినట్లే ఉంటుంది. అంటే ఒక జింకంట ఎండమావులను చూసి ఆ ఎండమావులలో వాటర్ ఉంటుందేమో అనుకొని దూరం నుండి ఇసుకను చూస్తుందంట. ఇసుకలో ఎండ రిఫ్లెక్షన్, సన్ రిఫ్లెక్షన్ పడి అదేదో వాటర్ ఉన్నట్లుగా మెరుస్తుందంట. సో ఈ జింక చాలా కష్టపడి పరిగెత్తి వెళ్తుంది. వాటర్ అక్కడ ఉన్నాయేమో అనుకొని ఆ ఎండ యొక్క రిఫ్లెక్షన్ చూసి, ఆ సూర్యరశ్మి యొక్క రిఫ్లెక్షన్ చూసి కష్టపడి పరిగెత్తుకొని వెళ్తుందంట. వెళ్ళి చూసిన తర్వాత అయ్యో ఇది వాటర్ కదా అనుకుంటుందంట. ఇంకా దూరంగా దానికి ఇంకెక్కడో ఆ ఎడారిలో, ఆ డెజర్ట్లో ఇంకెక్కడో వాటర్ ఉన్నట్లు కనబడుతుంది. మళ్ళీ పరిగెడుతుంది. యాక్చువల్గా ఎంత పరిగెట్టినా దానికి వాటర్ దొరకదు. అది దేని కొరకు పరిగెడుతుందో అది సంపాదించుకోలేదు. ఒకవేళ అది పొందుకున్నా ఇట్ విల్ నాట్ బీ సాటిస్ఫైడ్. చాలాసార్లు ఈ లోక సంబంధంగా మనం దేని వెనకాల పరిగెత్తినా అది మనకి సంపూర్ణమైన సంతృప్తిని ఇవ్వదు. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ట్రూలీ సాటిస్ఫైస్. మీరు కావాలంటే ఒక కోటీశ్వరుని ఇంటర్వ్యూ చేయగలిగితే మనం చేస్తే, ఇంత డబ్బు సంపాదించారు, మీకు సంతృప్తి ఉందా అంటే నాకు లేదంటారు. బాగా అందంగా ఉన్న వాళ్ళని, ఒక మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న వారిని, ఇంకా మీకు సంతృప్తి ఉందా అంటే ఇంకా ఏదో చేయాలని ఉంది, ఇంకా ఏదో సాధించాలని ఉంది అని అంటారు. బాగా చదువుకున్న వాళ్ళని మనం వెళ్ళి అడిగితే, ఇంత చదువుకున్నారు, ఈ చదువు మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా అంటే వాళ్ళు కూడా చాలదండి, ఇంకేదో చేయాలని ఉంది, ఇంకా ఏదో సాధించాలని జీవితంలో అనిపిస్తూ ఉంది అని. కానీ విశ్వాస జీవితంలో కొన్ని విషయాలలో మనం చాలు అనుకోవాలంట. ఏమి చాలు? దేని గురించి మనం చాలు అనుకోవాలి అని ఇక్కడ 1 పేతురు పత్రికలో భక్తుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనం చేయడానికి, కొన్ని విషయాలు గడిచిన కాలంలో మనం చేసాం, మన పాస్ట్ లైఫ్లో మనం చేసాము, లేక దేవుని వద్దకు రాకముందు కొన్ని కార్యాల్లో మనం చాలా ఈజీగా, చాలా హ్యాపీగా ఇన్వాల్వ్ అయిపోతూ వచ్చాం. కానీ
దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని వద్దకు వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో కొన్ని పనులు చేయడానికి గతించిన కాలము చాలు అనుకొని ఇంకా వాటిని పరిపూర్ణంగా విడిచిపెట్టాలంట. ఆ లిస్ట్ ఏంటో ఇక్కడ వ్రాయబడి ఉంది చూడండి. 3వ వచనం, మనము పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు అంటే ఏంటండి? మేమైనా యూత్ అండి పోకిరి చేష్టలు చేయడానికి అని బహుశా కొంచెం మధ్య వయసులో ఉన్నవారో లేకపోతే పెద్ద వయసులో ఉన్నవారేమో అనుకోవచ్చేమో. యంగ్ పీపుల్కు బాగా ఇష్టం కదండి పోకిరీ చేష్టలు చేయడం. ఏదో ఫన్ కోసం చేస్తూ ఉంటారు కొన్ని పనులు. కానీ మంచిగా ఆనందించడం, మంచి విషయాల్లో ఆనందించడం, హ్యాపీగా ఉండడాన్ని దేవుడు ఎప్పుడు నో అని చెప్పడు. కానీ మరొకరిని కించపరుస్తూ మరొకరిని బాధ పెడుతూ మనం ఎంజాయ్ చేస్తుంటే మాత్రం అది దేవుడు ఎప్పుడు మెచ్చడు. చూడండి, కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని నెగటివ్గా కమెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నడకనో, వాళ్ళ స్కిన్ కలరో, వాళ్ళకున్న ఫీచర్స్నో వేటినో కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయిలు బాధపడుతూ, సిగ్గుపడుతూ, ఇబ్బంది పడుతూ వెళ్ళిపోతుంటే వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. వాటిని ఏమంటారంటే పోకిరి చేష్టలు. సో దేవుడు ఎప్పుడు మనల్ని ఆనందించకూడదు అని చెప్పలేదు. కానీ మనం ఆనందించే ఆనందంలో పాపం మిళితమై ఉంటే మాత్రం ఆ ఆనందాన్ని ఖచ్చితంగా దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ ఆనందాన్ని దేవుడు ఖచ్చితంగా అప్రూవ్ చేయడు. సో పోకిరి చేష్టలు అంటే ఏంటంటే, ఒకరు బాధపడుతూ ఉంటే ఆ బాధను చూసి, ఒకరు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందిని చూసి, లేక ఒకరిని ఇబ్బంది పెడుతూ మనం సంతోషించడంని పోకిరి చేష్టలు అని మనం చెప్పచ్చేమో. సో పోకిరి చేష్టలు. ఆ తర్వాత దురాశ. ఆశ ప్రతి మనిషికి ఉంటుంది. మానవుడు ఆశాజీవి. ఆశ లేని వారు ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఉండరు. అందరం దేనికో ఒక దాని కొరకు ఆశిస్తూనే ఉంటాం. ఎప్పుడు ఆశపడుతూ ఉంటాం. వి హోప్ ఫర్ సంథింగ్ అండ్ వి హోప్ ఫర్ ద బెస్ట్. శ్రేష్టమైనవి జరగాలి, నా జీవితంలో మంచి అడుగులు నేను వేయాలి, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరం మంచి ఆశలు కలిగి ఉంటాం. కానీ కొన్నిసార్లు ఈ ఆశలు ఏమైపోతూ ఉంటాయంటే దురాశలు అయిపోతూ ఉంటాయి. దురాశలు అంటే ఏంటంటే కొన్నిసార్లు అది గ్రీడీనెస్ అవ్వచ్చు. అంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టైనా సరే నా ఆశను నెరవేర్చుకోవాలని కొంతమందికి ఆశ ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చారనుకోండి, ఏదైనా పని జరగాలి, వాళ్ళు సార్ కొంచెం ఈ విషయంలో మాకు సహాయం చేయండి అంటే వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఏమనంటే, మీరు 2 లక్షలు ఇస్తే కానీ ఈ పని అవ్వదు. ఆ వ్యక్తి పాపం ఆ 2 లక్షలు తీసుకురావడానికి అతను అప్పు చేస్తాడు, లేకపోతే ఎక్కడో ఏదో తాకట్టు పెట్టి తీసుకొస్తాడు. సో ఈ వ్యక్తి ఆశపడుతున్న 2 లక్షలు ఏంటంటే అది దురాశ అవుతుంది. ఎందుకంటే తను న్యాయంగా ఏది సంపాదించాలో అది సంపాదించకుండా అన్యాయంగా సంపాదించడం. చాలాసార్లు మనం అనుకుంటాము, ప్రపంచంలో దురాశ లేని వారు ఎవరున్నారండి? లోకరీతిగా బ్రతికే వాళ్ళందరూ ఏదో ఒక రకమైన దురాశతో బ్రతికే వాళ్ళే కదా, దురాశ ఉంటేనే జీవితంలో పైకి రాగలము అని అనుకుంటున్నట్లయితే దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది దురాశను మనము విడిచిపెట్టాలి. మంచి వాటిని ఆశించాలి, శ్రేష్టమైన వాటిని కోరుకోవాలి. దేవుని సన్నిధిలో శ్రేష్టమైనవి నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేయాలి. వాటిని సంపాదించుకోవడం కోసం మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. కానీ దురాశలను మాత్రం ఖచ్చితంగా మనము విడిచిపెట్టాలి. ఆ తర్వాత మద్యపానము. ఈ రోజుల్లో బాయ్సే కాదు, అమ్మాయిలు కూడా మేమేం తక్కువ కాదని మద్యపానం విషయంలో అమ్మాయిలు కూడా చాలా గట్టిగా తాగుతున్నారు. అది చాలా మరి చింతించాల్సిన, విచారపడవలసిన విషయం. మద్యపానం కానీ, ధూమపానం కానీ, స్మోకింగ్, డ్రింకింగ్ గర్ల్స్ కూడా అబ్బాయిలతో ఈక్వల్గా, కొన్నిసార్లు అబ్బాయిల కంటే ఎక్కువే చేస్తున్నారని మెట్రోపాలిటన్ సిటీస్లో, అటువంటి సిటీస్లో కల్చర్ మనం గమనించినట్లయితే చాలా ఈజీగా మనకు అర్థమవుతుంటుంది. సో మద్యపానాన్ని విడిచిపెట్టాలి. అల్లరితో కూడిన ఆటలు పాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొని. చేయదగని అని విగ్రహ పూజలు అనే ఒక మాట రాశారు. బట్ నేను అనుకుంటాను, విశ్వాసులంగా మనం చేయదగనివి చాలా ఉంటాయి. అంటే ఇక్కడ అన్నీ లెస్ డౌన్ చేయబడలేదు, కానీ మనకు తెలుసు మనం చేయదగినవేంటో, మనము చేయదగనివి ఏంటో. కొన్నిసార్లు కొన్ని అన్గాడ్లీ కాన్వర్జేషన్స్ జరుగుతున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని సంభాషణ ఎక్కడైనా జరుగుతుంటే దేవుని బిడ్డలుగా మనం అక్కడ ఉండడానికి తగదు. అక్కడ నుంచి మనం సైలెంట్గా వాకౌట్ అయిపోవాలి. ఎందుకంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపవిత్రులు అపహాసకులు కూర్చుండు చోటను కొన్నిసార్లు మనం కొన్ని ప్రదేశాల్లో కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. కొన్నిసార్లు మనం కొన్నిటిని చూడడం కూడా కరెక్ట్, కొంతమందితో అసలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అదేంటండి, మనం ఏదైనా ఒక షెల్లో ఉన్నట్లు ఉండాలా? టార్టాయిస్ చూడండి, మనం ఎప్పుడైనా రోడ్ మీద వెళ్తున్నప్పుడు టర్టిల్ లేకపోతే టార్టాయిస్ ఉంటే మనం వెళ్ళి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దాని తల లోపలికి వెళ్ళిపోద్ది. అంటే అది షెల్లోకి వెళ్ళిపోద్ది అనమాట.
ఆ పైనున్న షెల్లోకి వెళ్ళిపోద్ది, దాని తల కూడా మనకు కనబడదు. ఆ తర్వాత మనందరం వెళ్ళిపోయామని దాన్ని అలా వదిలేసామని దానికి ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు చిన్నగా తల బయటకు తీసుకొచ్చి చిన్నగా మళ్ళీ కదలడం ప్రారంభిస్తుంది. నేను అనుకుంటాను దేవుని బిడ్డలంగా కొన్నిసార్లు మనం ఒక షెల్లోకి వెళ్ళిపోయినట్లుగా మనం కొన్ని కాన్వర్జేషన్స్ కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఐ థింక్ వీ హ్యావ్ టు జస్ట్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్. సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో కొన్ని అపవిత్రమైన ప్రదేశాలు లేకపోతే పాపానికి నిన్ను ప్రేరేపించే వ్యక్తులు దూరంగా కనబడుతున్నప్పుడే మనలో ఏమవ్వాలంటే వార్నింగ్ బెల్స్ మోగాలి. చేయతగనివి, ఉండతగని ప్రదేశాల్లో ఉండడానికి వీల్లేదు, చేయదగని సంభాషణలు చేయడానికి వీల్లేదు, చూడదగని దృశ్యాలు చూడడానికి వీల్లేదు, చేయదగని స్నేహాలు కూడా మనం చేయడానికి వీల్లేదు. ఈ రోజుల్లో ఎంతమంది ముక్కు మొహం తెలియని వారితో చాలా డీప్గా ఫ్రెండ్షిప్ చేసేసుకొని ఆ తర్వాత ఎంత భయంకరంగా ఆత్మీయ జీవితంలో శారీరకంగా తమ కెరియర్లో నష్టపోతున్న వారు కూడా చాలామంది ఈ ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. సో చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. న్యూ ఇయర్లో ఎంటర్ కాబోయే మనము కొన్ని విషయాలు ఈ సంవత్సరంలో బహుశా కొన్ని పొరపాట్లు దొర్లుండొచ్చు, కొన్ని మిస్టేక్స్ జరుగుండొచ్చు. బికాజ్ నన్ ఆఫ్ అస్ ఆర్ పర్ఫెక్ట్. మనలో ఎవరం పరిపూర్ణం కాదు కాబట్టి కొన్ని స్నేహాలు తెలియకుండానే కొంతమందితో స్నేహం చేసి ఉండొచ్చు. ఆ తర్వాత స్లోగా రియలైజ్ అయి ఉండొచ్చు, అయ్యో వీరితో ఎందుకు స్నేహం చేశాను, వీరితో ఎందుకు ఇంత దూరం వెళ్ళాను, ఇంత క్లోజ్గా వెళ్ళాను, ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ ఇట్. లేకపోతే ఒక తెలియని పనిలో మనం చేయి పెట్టుండొచ్చు. ఒకవేళ దేవునికి ఇష్టం లేని ఒక వ్యాపారం మనం ప్రారంభించి ఉండొచ్చు. అదే కాల సమయంలో ఒక వ్యక్తి ప్రార్థన చేయించుకోవడానికి ఒక ప్రాంతం నుంచి వచ్చారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని నాకు అనిపించిందండి. ఒక 45-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. దేవుడు ముందే చెప్పాడు ఆ బిజినెస్ నువ్వు స్టార్ట్ చేయొద్దు అని, కానీ దేవుని మాట నేను వినలేదు. ఇప్పుడు మొత్తం నా బిజినెస్ నష్టాల్లో ఉంది. చాలాసార్లు మనం దేవుని మాట అడగం, దేవుడు మాట అడుగుతాం ఎందుకంటే ఊరికే సలహా కోసం, ఆ సలహా మాత్రం ఫాలో అవ్వం. దేవుని సలహా అడిగితే నిజంగా మనకి దేవుని సలహా వినాలని విల్లింగ్నెస్ ఉంటే అడగడం మంచిది, లేకపోతే ఆయన అవమానపరిచినట్లు. అవునా కదా? ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చారండి చెల్లెమ్మలు, అక్క నాకు నీ సజెషన్ కావాలి, మీ ఇన్పుట్స్ కావాలి, మీ గైడెన్స్ కావాలని వచ్చారు. నేను ఏ రూట్లో వెళ్ళినా బి రూట్లో వెళ్ళినా అని 2 మార్గాలు చెప్పారు వారి ముందున్న ఆప్షన్స్. సరే నేను ప్రార్థన చేసి ఏ రూట్లో వెళ్ళి చెల్లెమ్మ అని చెప్పాను. ఓకే అక్క అని నా దగ్గర నుంచి వెళ్ళిపోయి వెంటనే బి రూట్లో వెళ్ళిపోయారు అనుకో, నాకు ఎలా ఉంటుంది? నాకు అర్థమవుతుంది ఏమనంటే నన్ను కేవలం సలహా మాత్రమే అడిగారు కానీ నేను చెప్పింది చేసే మనసు వారికి లేదని. సో ఇంకోసారి వారు నా దగ్గరకు వస్తే నేను అంత విల్లింగ్గా కూడా ఉండను చెప్పడానికి. ఎందుకంటే బికాజ్ ఐ నో దట్ దే డోంట్ రియలీ వాల్యూ మై ఒపీనియన్. నా యొక్క ఉద్దేశాలకు వారు విలువ ఇవ్వడం లేదని తెలుసుకున్నాను కాబట్టి నేను అంత సమయాన్ని వెచ్చించాను, అంత ఇంట్రెస్ట్ కూడా నేను తీసుకొని చెప్పడానికి. చాలాసార్లు మన దేవుని విషయంలో కూడా అంతే. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచన కావాలని వస్తాం. వాక్యం ద్వారా సూటిగా దేవుడు చెప్తా ఉంటాడు నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, ఏది ప్రారంభించాలి, ఏది ప్రారంభించకూడదు, ఏ విషయాలు నువ్వు ఆల్రెడీ కొంత దూరం ముందుకెళ్ళావు కానీ ప్లీజ్ గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపో, నీకు అది మంచిది కాదు, ఆ రూట్ మంచిది కాదు, ఆ మార్గం మంచిది కాదు, నీవు ఎంచుకున్న ఆ పని మంచిది కాదని కొన్నిసార్లు దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నా నా ఇష్టమే నేను నెరవేర్చుకుంటాను, లేకపోతే నా తల్లిదండ్రుల ఇష్టం నెరవేరుస్తాను, నా స్నేహితుల ఇష్టం నెరవేరుస్తానని చాలాసార్లు మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. కానీ దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇనఫ్ ఇస్ ఇనఫ్. స్నేహితుల ఇష్టం నెరవేర్చడానికి ఇన్ని సంవత్సరాలు వెచ్చించావు నీ జీవితంలో, ఇంకా చాలు. ఒకవేళ కేవలం నీ తల్లిదండ్రుల ఇష్టం నెరవేర్చడానికి మాత్రమే బ్రతికావా, ఇక చాలు. ఒకవేళ ఇప్పటి వరకు కేవలం దేవుని ఇష్టాన్ని కూడా ప్రక్కన పెట్టి నీ భర్త ఇష్టాన్ని, నీ భార్య ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చడానికి నువ్వు ముందుకు వెళ్ళావా, ఇక గతించిన కాలము చాలు. నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ బ్రతికిన జీవితం, నీ బంధువుల ఇష్టం, నీ స్నేహితుల ఇష్టం, నీ కుటుంబీకుల ఇష్టం నెరవేర్చుతూ నువ్వు గడిపిన జీవితం ఇక చాలు. ఇప్పటి నుండి మనం దేవుని ఇష్టం నెరవేరుస్తూ ముందుకు వెళ్ళాలి. కనుక ఈ 2020 అనే ఈ సంవత్సరాన్ని ఒక్కసారి మనం వెన్ వి లుక్ బ్యాక్, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక రీక్యాప్ మనం చేసుకుంటే, ఒక
రివైండ్ ఈ ఒక్కొక్క మెమరీస్ ఈ సంవత్సరంలో ఒక్కొక్క నెలలో మన జీవితంలో ఏం జరిగాయి, ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సందర్భంలో మనం ఎలా ప్రవర్తించాం, అవన్నీ మనం ఆలోచన చేసుకుంటూ వస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమనంటే దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఏ పనులు చేశాము, మన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఏ పనులు చేశాము. ఒకవేళ కనుక 2 బాస్కెట్స్ పెట్టి ఒక బాస్కెట్ పైన దేవుని ఇష్టం, ఇంకొక బాస్కెట్ పైన మన ఇష్టం, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టం, మన స్నేహితుల ఇష్టం అని ఒక బాస్కెట్ పెడితే మన జీవితంలో జరిగిన సన్నివేశాలు దేనిలో ఎక్కువ వెళ్తాయో ఒకసారి మనం ఆలోచించుకుంటే మనకి తెలుస్తుంది. వీ కెన్ సెల్ఫ్ ఇవాల్యుయేట్. మనకెవరు మార్క్స్ వేయక్కర్లేదు, మనకెవరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు, మనల్ని ఎవరు మంచివారు గొప్పవారు భక్తి కలిగిన వారు అని మనకెవ్వరు సర్టిఫికేట్లు ఇవ్వక్కర్లేదు. ఈ లోకరీతికి ఎవరైనా సర్టిఫికేట్లు ఇచ్చినా ఆ సర్టిఫికేట్లు భక్తి విషయంలో మాత్రం అసలు వ్యాలిడ్ అవ్వవు. ఎందుకంటే మన ప్రక్కన కూర్చొనే సిస్టర్ గారి దృష్టిలో మనం పెద్ద భక్తురాలం కావచ్చేమో కానీ దేవుని మాత్రం మనం మభ్య పెట్టలేం. సో దేవుడు మనకి చాలా మరి మొహమాటం లేకుండా మనకి ఇవాల్యుయేట్ చేస్తాడు, మార్కులు వేస్తాడు. ఆయనకు ఏ విధమైన పార్షియాలిటీ లేదు. ఆయన ఒకరినొకలాగా మరొకరిని మరోలా చూసే దేవుడు కాదు. మనల్ని ఇబ్బంది పెట్టకూడదని మనకు కొంచెం ఎక్కువ మార్కులు వేసే దేవుడు అంతకంటే కాదు. సో ఈ సంవత్సరాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ఈ సంవత్సరం ఎలా గడిచింది, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, నా శరీర ఆశలు నేను నెరవేర్చుకోవడానికి, నా స్నేహితుల ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కొన్నిసార్లు చూడండి మొహమాటం మనకు అడ్డం వస్తూ ఉంటుంది. ఎంతమందికి మొహమాటం ఉంది? అందరి దగ్గర మొహమాట పడకపోయినా మన సొంత వారి దగ్గర కొన్నిసార్లు మొహమాట పడదు. కొన్నిసార్లు కొంతమంది చూడండి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చాలా ఖచ్చితంగా ఉంటారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చాలా మొహమాట పడిపోతారు. అవునా కదా? కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర మొహమాట పడరు కానీ బంధువుల దగ్గర మొహమాట పడిపోతారు. ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే మొహమాటానికి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేస్తారు. ఇంట్లో అవసరాలకి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నా లేకపోయినా ఎవరైనా వచ్చి అడిగారంటే మొహమాటానికి ఏం చేస్తుంటారు, చేసేస్తారు. ఫ్రెండ్ వచ్చి సినిమాకి రమ్మన్నాడు, నో అని ఫ్రెండ్కి చెప్పలేక మొహమాటానికి వెళ్ళిపోతుంటారు. కొన్నిసార్లు మనం కేవలం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు అని చెప్పి మొహమాట పడిపోయి నో చెప్పలేక చాలాసార్లు ఆత్మీయ జీవితంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చాలా క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. నీకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు, ఆయుష్నిచ్చింది దేవుడు. ఆ దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా వారి వీరి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు కాలక్షేపం చేసేస్తున్నావంటే అది ఎంత తప్పు. లేక నీ స్వంత ఇష్టాలను నెరవేర్చుకుంటూ నీ జీవితాన్ని గడుపుతున్నావు అంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఆ ఒక్క మాట మనం చదువుకొని ప్రైజ్ అండ్ వర్షిప్లోకి వెళ్దాం. 2 Timothy chapter 2 verse 22. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. కొన్నేమో చాలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది, కొన్నిటిని మాత్రం జస్ట్ రన్ ఆఫ్టర్ దెమ్ ఆర్ చేజ్ దెమ్. కొన్నిటినేమో కంపల్సరీగా మనం సంపాదించుకోవాలంట, కొన్నిటి వెనకాల మనము పరిగెత్తాలంట. ఇందాక చాలు అని చెప్పబడిన విషయంలో అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, లేకపోతే విగ్రహాల పూజ, ఇటువంటివన్నీ దేవునికి అయిష్టమైనవి అని మనం చూసాము. అవన్నీ నువ్వు నెరవేర్చుకోవడానికి, ఇతరుల ఇష్టం నెరవేర్చడానికి గతించిన జీవితము, గతించిన కాలమే చాలు అని వ్రాయబడి ఉంటే, కొన్నిటిని మాత్రం వీటిని చాలు అనుకోకూడదంట. ఇవి ఎంత ఎక్కువగా మనం పొందుకుంటే, ఎంత ఎక్కువగా మనం సంపాదించుకుంటే అంత ఎక్కువగా మన జీవితంలో ఆశీర్వాదం. అవి ఏంటి అని ఆలోచన చేస్తే, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. ప్రార్థన చేయడం ముఖ్యం, బట్ దట్ ప్రేయర్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అ ప్యూర్ హార్ట్. చాలాసార్లు ప్రేయర్ చేస్తాము, మనకే గ్యారంటీ ఉండదు నా ప్రేయర్ అసలు పైకి వెళ్తుందా లేదా అని. కొంతమంది ప్రేయర్కి ఆన్సర్ రాదని ఫిక్స్ అయిపోయి మరీ ప్రేయర్ చేసేస్తుంటారు. యు నో దట్, ఆ కేటగిరీ. అంటే ప్రేయర్కి ఆన్సర్ రాదు, బట్ జస్ట్ ఇన్ కేస్, అంటే ఎలా అంటే ఒక రాయేద్దాం అనుకుంటారు కదా, ఆ టైప్ అనమాట. అంటే ప్రార్థన, నా ప్రేయర్ అసలు పైకి వెళ్తుంది అనే గ్యారంటీ నాకు లేదు, ప్రేయర్కి జవాబు కూడా రాదు, బట్ ఏదో ప్రేయర్ చేస్తున్నాను అన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకు ప్రార్థన చాలాసార్లు పరలోకానికి చేరడం లేదు, లేక నా ప్రార్థన దేవుడు వింటాడు అనే నమ్మకం మనలో ఎందుకు రావడం లేదంటే, చాలాసార్లు పవిత్ర హృదయంతో మనం ప్రేయర్ చేయం. చాలాసార్లు మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, హృదయం నిండా కోపం పెట్టుకొని, హృదయం నిండా ఈర్ష్య పెట్టుకొని, అసూయ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, ప్రతీకార స్వభావం పెట్టుకొని
అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా అండి? మన హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉన్నప్పుడు మన ప్రార్థన కూడా దేవుని సన్నిధి ఖచ్చితంగా చేరుతుంది. అందుకే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. సో మనం ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో ఎక్కువ ఫెలోషిప్ చేయాలి, ఎవరితో ఎక్కువ సహవాసం చేయాలంటే ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. అండ్ ఐఎమ్ గ్లాడ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న మనందరికీ దేవుడు ఈ సంవత్సరం ఒక అవకాశం ఇచ్చాడు. అదేంటంటే ఎక్కువగా దేవుని మందిరానికి రావడానికి, ఎక్కువగా దేవుని ప్రజలతో సహవాసం చేయడానికి. చాలామంది చెప్తున్నారు ఏమనంటే, ప్రతిరోజు మార్నింగ్ ప్రతిరోజు ఈవినింగ్ లైవ్ ప్రోగ్రామ్స్కి మేము అడిక్ట్ అయిపోయామండి, ఇవి ఆగిపోయాక మాకు ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. ప్రతిరోజు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మరి వినడం దేవుని వాక్యాన్ని వినడానికి వాళ్ళు ఒక దినచర్యలో భాగం అయిపోయిందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటారండి, ఏంటి ఈ టైం అయిపోతే ఇంకా మీరు దొరకరా, ఈ టైం అయితే ఇంకా మీరు ఏం పట్టించుకోవట్లేదు, ఇంకా వాక్యం అయ్యే వరకు ప్రతిరోజు వింటానే ఉంటారు ఆ వాక్యం. అంటే అది దేవుని ప్రజలతో ఉన్న సహవాసం, దేవునితో సహవాసం చేయడంలో ఉన్న శ్రేష్టత. దేవునితో ఒక్కసారి మనకు సహవాసం చేయడం అలవాటైతే ఇక లోకంతో సహవాసం చేయాలన్నా చేయలేం. ఒక వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ వల్ల హెచ్చరిస్తూ ఉంటాడు, ఈ సమయాన్ని నువ్వు ప్రార్థనలో గడిపితే నీకెంత మేలో, ఈ సంభాషణ చేయడం కంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుకుంటే నీకెంత మేలో, మందిరానికి వెళ్తే నీకెంత మేలో, దేవుని ప్రజలతో నువ్వు సమయం గడిపితే ఎంత మేలో. సో పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. వెంటాడాలి. మన వేటిని వెంటాడాలంటే ఏవంత ఈజీ కాదో వాటిని వెంటాడాలి, అవునా కదా? తాబేలు ఉంటుంది, దాన్ని ఏమైనా వెంటాడాలా చెప్పండి? ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. చిన్న పిల్లలు కూడా వెళ్ళి పట్టుకోవచ్చు. చిన్నప్పుడు ఒకసారి నిత్య వాళ్ళు చాలా చిన్న బేబీస్గా ఉన్నప్పుడు ఎవరో తాబేలు పట్టుకొచ్చారు. అది మంత్స్ బేబీస్ వీళ్ళు, నిత్య తను పట్టుకుంటే కూడా అది కదలట్లేదు, అక్కడే ఉంది. అది దాన్ని వెంటాడాల్సిన అవసరం లేదు. ఒక కుందేలు చూడండి, అది పరిగెడతా ఉంటుంది. అది ఇంట్లో అలా వదిలితే చాలు, ఇట్ విల్ జస్ట్ కీప్ రన్నింగ్, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, పిల్లలు కూడా దాని వెనకాల పరిగెత్తాలి. ఒక జింక్ ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది, ఒక దగ్గర ఉంటుందండి, కుదురు ఉండదు, అది ఇట్ కీప్స్ రన్నింగ్. ఒక చీతాని తీసుకోండి మీరు, అది ఒక దగ్గర ఉంటుందా? ఫాస్టెస్ట్ యానిమల్ అంటారు చీతాని, చాలా ఫాస్ట్గా పరిగెడతాయి. సో ఏవైతే మనకి ఈజీగా వస్తాయో వాటిని మనం వెంటాడ అవసరం లేదు. కానీ విశ్వాస జీవితంలో కొన్ని కష్టపడి మనం సంపాదించుకోవాలి. అవేంటో ఇక్కడ వ్రాయబడింది. మొదటిది ఏంటంటే నీతిగా బ్రతకడం. ఈ అక్రమంతో నిండిన లోకంలో నీతిగా బ్రతకడం ఇట్స్ నాట్ ఈజీ. సో విశ్వాసంగా మనం దేవుని నీతిని నేను ఎలా నెరవేర్చగలను, నీతిగా నేను ఎలా బ్రతకాలి అని మనం ప్రయాసపడి దాన్ని వెంటాడాలి. రెండవదిగా విశ్వాసమును, ఫెయిత్ కూడా ఎలా అంటే, ఎండ బాగా కాయగానే చెరువుల్లో నీళ్ళు ఆవిరైపోయినట్లు కొన్నిసార్లు జీవితంలో సమస్యలనే ఎండ మన మీద పడగానే విశ్వాసం ఏమైపోతూ ఉంటుంది? ఒక్కొక్క ఛాలెంజ్, ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క సవాలు, ఒక్కొక్క ప్రశ్న మన ఎదుటికి వస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మనలో ఉన్న విశ్వాసం ఏమవుతూ ఉంటుందంటే ఆవిరైపోతుంది. సో యూ హ్యావ్ టు జస్ట్ కీప్ రీఫిల్లింగ్ యువర్ సెల్ఫ్. మనలో మళ్ళీ ఆ విశ్వాసాన్ని నింపుకుంటూ ఉండాలి. విశ్వాసాన్ని నింపుకోవాలంటే ఏం చేయాలి? పెట్రోల్ బంక్కి వెళ్తే రీఫిల్ చేస్తారా? పెట్రోల్లో డీజిల్లో రీఫిల్ చేస్తారు. కానీ దేవుని వాక్యముతో మనల్ని నింపుకున్నప్పుడు వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఆ తర్వాత మూడవదిగా ప్రేమను. ద్వేషం చాలా ఈజీ, కానీ ప్రేమను పొందుకోవడం చాలా కష్టం. ప్రేమను చూపించడం కూడా ఇంకా కష్టం. ప్రేమ ఉందంటే మనం ప్రేమను ఖచ్చితంగా చూపిస్తాం. ఎవరైనా మనం ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమను ఏదో ఒక రీతిగా మనం వ్యక్తపరచకుండా ఉండలేం. సో ప్రేమ అండ్ ఫైనలీ సమాధానమును వెంటాడు. సో మన ఆశలు, మన శరీరేచ్ఛలు, లేకపోతే లోక సంబంధమైన వ్యక్తుల యొక్క సలహాలు, వాటన్నిటి కోసం గడిచిన జీవితము, గడిచిన బ్రతుకు, గడిచిన కాలము చాలు, ఇనఫ్ ఇస్ ఇనఫ్. బట్ ఫ్రమ్ టుడే, ఇప్పటి నుండైనా సరే 2021 కొరకు మన ప్రణాళిక ఏంటి అంటే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాలి. వాట్ ఆర్ యూ రన్నింగ్ ఆఫ్టర్? వాట్ ఆర్ యూ చేసింగ్ ఆఫ్టర్? ఎవరైనా వచ్చి మనల్ని ప్రశ్న అడిగితే దేని వెనకాలండి మీరు పరిగెడుతుంది? కొంతమంది జాబ్ హంట్లో ఉంటారు, ఉద్యోగాల వేటలో ఉంటారు.
ఇక వాళ్ళ మైండ్ అంతా ఎవరితో మాట్లాడినా ఏం చూసినా ఎక్కడ ఏ ఉద్యోగము వస్తుందా, ఎక్కడ ఏ నోటిఫికేషన్ పడుతుందా, ఏది చదువుకుంటే నాకు ఉద్యోగంలో లేకపోతే ఇంటర్వ్యూలో రిటర్న్ టెస్ట్లో పనికొస్తా. విశ్వాసులుగా మన ఆశ, మన ఆసక్తి ఏ విషయాల్లో ఉండాలంటే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును జీవితంలో. ఎక్కడైనా నీ సమాధానం డిస్టర్బ్ అవుతుందా, ట్రై టు ఎస్కేప్. నీ సమాధానాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో ఆలోచి. కొంతమంది ఎక్కడైనా యుద్ధం జరుగుతుందంటే అక్కడ వెళ్ళి నిలబడి ఆ యుద్ధాన్ని మొత్తం కళ్ళారా చూసి ఎంత ఎంజాయ్ చేస్తుంటారు. ఓ భార్య భర్తలు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటే అబ్బా వీళ్ళ కన్నుల పండగలా ఉంటుంది. అంటే అది కూల్ అయిపోవాలని, సమసిపోవాలని అనుకోరు, కానీ దే జస్ట్ వాంట్ టు ఎంజాయ్ దట్ ఫైట్. కొంతమందికి ఫైట్లో మళ్ళీ అగ్నికి ఆజ్యం పోస్తూ ఉంటారు వెళ్ళి, అది తెలుసా, ఇది తెలుసా, ఇదన్నారు తెలుసా, అదన్నారు తెలుసా. కానీ దేవుని బిడ్డలుగా మనం సమాధానాన్ని వెదికే వారంగా, సమాధానాన్ని వెంటాడే వారముగా ఉండాలి. కనుక గడిచిన సంవత్సరంలో దేవునికి అయిష్టమైనవి ఏవి చేశామో వాటన్నిటిని విడిచిపెట్టి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెదకి వెంటాడే వారంగా దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన వత్సరము నాయన అనేక అనుభవాలు, అనేక మంది వ్యక్తులతో, అనేకమైన సంఘటనలు, అనేక సందర్భాలు, అనేక సార్లు మేము భావోద్వేగాలకు లోనై మనుషులను సంతోషపెట్టాలని, మా కుటుంబీకులను, బంధువులను సంతోషపెట్టాలని, స్నేహితులను సంతోషపెట్టాలని, మా స్వంత శరీరాన్ని, మా స్వంత మనసును సంతోషపెట్టాలని ఎన్నోసార్లు నిన్ను సంతోషపెట్టే నిర్ణయాలు మేము తీసుకోలేకపోయాం ప్రభా. కానీ వాటన్నిటి కొరకు గడచిన కాలము చాలునని పేతురు పత్రికలో మేము చదివినట్లుగా వేటిని విసర్జించాలో, వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడే వారముగా మమ్మల్ని అందరినీ నీవు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకో. మనందరికి వచ్చిన పాట నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్య అన్న పాటను పాడుతూ దేవుని స్తుతిద్దాం. చాలయ్యా, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా.
చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటాను యేసయ్యా. ఇలాలో అసాధ్యమైంది ఏదీ లేదయ్యా, నీ కృప నాకు తోడుగుంటే ఈ లోకంలో నాకు కావాల్సింది ఏది లేదు ప్రభా, నీ కృప నాకు చాలు. చూపు చాలయ్యా, yes Lord, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటాను యేసయ్యా. చెప్తాం, నీ ఉంటే చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. Yes Lord, your presence is enough Lord. నీ వెంటే నేనుంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఇంకొకసారి పాడదాం, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రం. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపెత్తి, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు నీ నీడ నాకు చాలయ్యా. లెట్ us sing it from the bottom of our hearts. ఏదో కేవలం పెదాలతో కాదు అయ్యా, నీ కృప నాకుంది కాబట్టి ఇంతవరకు నేను క్షేమంగా ఉన్నాను. నీ మాట సెలవిచ్చి, నీ సహాయము నాకు దయచేసి, నీ సన్నిధి నాకు తోడుగా ఇచ్చి నూతన సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టాయని అడుగుదాం. ఈ మాట చాలు. ఒకవేళ నువ్వు నమ్ముకున్న వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, నీ అన్నవారు నీకు దూరం అయ్యారేమో, శాశ్వతుడైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన ఈ రాత్రికాల సమయంలో నీవు చెప్పగలవా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రతి ఒక్కరూ చెప్తాం, లైవ్లో పాల్గొంటున్న వారు కూడా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టేసి ఒక మన చెల్లి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మహోన్నతమైన నీ నామాన్ని స్తుతించి కీర్తిస్తున్నాం ప్రభా. చాలిన నీ కృప మా పక్షంగా ఉంది కాబట్టే మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నామయ్యా. నీ కృప మాకు చాలయ్యా. మా జీవితాలకు నువ్వు చాలిన దేవుడో ప్రభా. ఏమున్నా లేకపోయినా నీ కృప మా జీవితాలకు చాలినదయ్యా. అందును బట్టి స్తోత్రాలు. లార్డ్, యు ఆర్ ఎనఫ్. ఈ జీవితానికి నువ్వు చాలు ప్రభా. అమూల్యమైన నీ కృపను మాకిచ్చి, అమూల్యమైన నీ మాటలు మాకిచ్చి మమ్మల్ని బ్రతికింప చేస్తున్నావు, జీవింప చేస్తున్నావయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా దేహాలను, మా ఆరోగ్యాలను కాపాడడం మాత్రమే కాదు, కానీ మా ఆత్మలను కూడా నీవు సంరక్షిస్తున్నావు ప్రభా, పోషిస్తున్నావయ్యా. నీకు స్తోత్రాలు. మా ఆత్మల కాపరి నీకు వందనాలు చెల్లించుకుంటాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ మాటలు వినడానికి మేము వచ్చామయ్యా. తెరవబడిన ఆకాశమును మేము చూచినట్లు సహాయం చే. నీ మహిమను ప్రభా నీవే దింపుమని కోరుకుంటున్నామయ్యా. ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆసీనుడైన దేవుడో, మా స్తుతులపై నీవు ఆసీనుడు అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. రాత్రికాల సమయంలో నువ్వు మాట్లాడయ్యా. నీ వాక్కును పంపి మా హృదయ స్థితిని బాగు చేయి, మా కుటుంబాలను బాగు చేయి, మా జీవితాలను బాగు చేయి ప్రభా. నూతన సంవత్సరంలో సంసిద్ధతతో, సిద్ధపాటుతో అడుగు వేయినట్లుగా, అడుగు పెట్టినట్లుగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభా. మీ దాసుని వాక్యం అందిస్తుండగా సూటిగా తేటగా మాతో మాట్లాడండి. వినగలిగే చెవిని, గ్రహించే మనసును వాక్యానికి లోబడి జీవించే జీవితాలను మాకు దయచేయి. అపవాది మా ఆత్మీయ జీవితాలను నష్టపరచాలని, భంగపరచాలని చేస్తున్న ప్రతి ప్రయత్నమును నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాము, లయపరుస్తున్నామయ్యా. మా సంతోషాన్ని, మా ఆనందాన్ని, మా సమాధానాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి అపవాది యొక్క క్రియను మీరు లయపరిచి నీ ప్రజలమైన మాకు అన్ని విషయాల్లో జయమును అనుగ్రహించండి. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైందని వింటూ ఉన్నాం ప్రభా. నీ ప్రజలందరికీ కావాల్సిన భద్రత, కాపుదల దయచేయి. ప్రపంచ పరిస్థితులను చక్కబెట్టయ్యా. నువ్వు ఒక్కడవే చేయగలవు ప్రభా. నువ్వు ఒక్కడవే కార్యం చేయగలవయ్యా. సహాయం చేయి ప్రభా. ఇంకెక్కువ ప్రాణ నష్టము జరగకుండా దేవా నీవే కాపాడుమని నీ పాద సన్నిధిలో బ్రతిమలాడుతున్నామయ్యా. కరోనా వైరస్ అనే మాట మా చెవులకు వినపడకుండాట్లుగా ఆ వైరస్ను మీరే నాశనం చేయమని వేడుకుంటున్నాను. రానున్న సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, దీవెనకరమైన, ఆరోగ్యకరమైన సంవత్సరంగా, క్షేమకరమైన సంవత్సరంగా మాకు, మా కుటుంబాలకు నాయన నీవే ఉంచుమని వేడుకుంటున్నాను. మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.